Welcome to PACE Podcast. I am Dr. Sheshwardhan Janjirala, interventional cardiologist and endovascular therapist at PACE Hospital, High-Tech City. At PACE Hospital Podcast, we decode complex medical conditions with our experts. Today, we have Dr. K. Lakshmi, our consultant plastic surgeon at PACE Hospital, High-Tech City. Hello, ma'am. Hello, sir. Ma'am, మా వ్యూయర్స్కి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు మన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, లైక్ వాట్ ఆర్ ద డిసీజెస్ విచ్ యూ క్యాటర్ అనేది కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? షూర్. సో ప్లాస్టిక్ సర్జరీ అనే వర్డ్ యూజువలీ గ్రీక్ నుంచి డిరైవ్ అయింది. ప్లాస్టికోస్, దట్ మీన్స్ టు మోల్డ్. ద మెయిన్ థింగ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ ఈస్ టు రిగెయిన్ ద ఫంక్షన్ అండ్ ఫార్మ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గన్ ఆర్ లైక్ స్కిన్. మేము యూజువలీ వి డీల్ విత్ స్కిన్ అనమాట, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. So head to toe, whatever is related to skin and its appendages, we deal with it. Okay. First వచ్చేసి head మీద hair transplantation and scalp reconstruction, face reconstruction, facial-maxillary trauma, the fractures of mandible, all those. అలానే దాంతో పాటు ట్యూమర్స్ ఏవైతే క్యాన్సర్ వలన మ్యాండిబుల్ ఆర్ లోవర్ జా ఏమన్నా అయితే దాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అలాంగ్ విత్ దట్ టంగ్ రీకన్స్ట్రక్షన్, మౌస్ రీకన్స్ట్రక్షన్, ఐలిడ్ రీకన్స్ట్రక్షన్, ఇయర్ రీకన్స్ట్రక్షన్ అండ్ లిప్స్ రీకన్స్ట్రక్షన్, వాట్ ఎవర్ ఇస్ దేర్. ఎక్కడ ట్రామా జరిగి ఎక్కడ మనకి బ్రేక్ వచ్చినా కానీ యూ క్యాన్ అప్రాక్సిమేట్ దట్, అంటే దాన్ని మనం కుట్లో వేసి లైక్ స్టిచ్ చేసి యూ మౌల్డ్ ఇట్ ఎసెన్షియల్లీ. సో నియర్ నార్మల్ కి చేయగలుగుతాం మనం. సో ఎయిదర్ సూచరింగ్ ఆర్ అక్కడ టిష్యూ డెఫిసిట్ అయితే పక్క నుంచి వి విల్ ట్రై టు మొబిలైజ్ లైక్ అడ్వాన్స్మెంట్ ఫ్లాప్స్, లోకల్ ఫ్లాప్స్. ఆర్ అక్కడ కూడా సరిపోలేదు టిష్యూ అంటే దెన్ వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్. ఎయిదర్ థై నుంచి కానీ స్కిన్ తీసుకొని గ్రాఫ్ట్ వేయటం కానీ, లేకపోతే ఏఎల్టీ ఫ్లాప్ అంటాం, యాంట్రోలేటరల్ థై ఫ్లాప్, ఆర్ రేడియల్ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్ అంటాం, హ్యాండ్ నుంచి తీసి ఫ్లాప్తో రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ లైక్ వేరెవర్ అంటే ఎక్కడైనా కానీ డ్యామేజ్ మనకు ఆర్గన్ ఉంటే మనం వేరే దగ్గర నుంచి స్కిన్ తీసి అక్కడ పెట్టవచ్చు. సో కామన్ డౌట్, మా ఆడియన్స్కి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే లైక్ ఫేస్ నిజంగానే మార్చొచ్చా, అంటే ఒక వ్యక్తిలాగా కనిపించే ఫేస్ని ఇంకో వ్యక్తిలాగా మార్చొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్. అది ఎప్పుడు చేస్తారు అంటే బర్న్స్ అయిపోయి ఫుల్ డ్యామేజ్ అయిపోయి అసలు మొహం అనేది ఫీచర్స్ ఏం తెలియకపోవటం, ఆర్ గన్ షాట్, బుల్లెట్ వూండ్స్లో ఫేస్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఇట్ ఈస్ సిమిలర్ టు లైక్ లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. దాని తర్వాత ఇమ్యూనోథెరపీ అండ్ ఇమ్యూనోసప్రెసెన్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి కొంచెం చెప్పండి, ఎందుకంటే జనాలకి ఇది వినగానే ఏమనుకుంటారంటే నేను ఇలా ఉన్నా కదా, నన్ను ఇంకా బెటర్గా చేయొచ్చు కదా అని అనుకుంటారు. సో కొంచెం డీటెయిల్గా ఇమ్యూనోథెరపీ గురించి చెప్పండి. లైక్ బికాస్ ఇమ్యూనోథెరపీ ఈజ్ నాట్ ఎ జోక్, లైక్ వీ నీడ్ టు ఇట్ కాస్ట్ యూ ఎ లాట్, అంటే చాలా ఖర్చు ఉంటుంది అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ ఉంటాయి. దాని గురించి కొంచెం చెప్పండి. సో ఫేస్ మార్చేయడానికి ట్రాన్స్ప్లాంట్ చేయరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డ్యామేజ్ ఉన్న దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. లైక్ ఎనీ అదర్ ఆర్గన్, ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసాము టిష్యూస్, మన ఫేస్తో పాటు ఫేస్లో ఉన్న స్కిన్తో పాటు దాని కింద అండర్లైన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళది ఫారెన్ బాడీ లాగా మన బాడీ రికగ్నైజ్ చేస్తుంది. సో దానికోసం ఇమ్యూనోసప్రెసెన్స్ వాడాల్సి ఉంటుంది, లైక్ స్టిరాయిడ్స్. ఏదైతే బాడీ నుంచి రియాక్షన్ రాకూడదు, బికాస్ దట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గన్ సర్వైవ్ అవ్వాలి. సో దానికోసం ఇమ్యూనోసప్రెసెన్స్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ రిజెక్షన్ అండ్ ఆల్, ఎక్యూట్, డిలేడ్ అట్లా. సో ఇట్స్ నాట్ సింపుల్ లైక్ ఇఫ్ యూ అంటే ఒక ఫేస్ కావాలి అంటే అలా పెట్టుకోవడం కాదు, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ అప్పుడు మాత్రమే అది మెడికల్లీ యాక్సెప్టబుల్ అయితేనే చేస్తాము, అదర్వైజ్ వీ డోంట్ డూ ఇట్. ట్రాన్స్ప్లాంట్ ఈజీగా చేయాలి. మ్యామ్, సెకండ్ థింగ్ లైక్ బాడీ కంటూరింగ్ గురించి కొంచెం చెప్పండి. లైక్ వాట్ ఈస్ దిస్, సో మచ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, న్యూ ఇయర్ సో మెనీ స్పాస్, క్లినిక్స్ అవన్నీ పెట్టి మేము చేసేస్తాము, లైక్ వాట్ ఈస్ ఇట్ లైక్? సో బాడీ కాంటూరింగ్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. ఇట్స్ నాట్ అ సింపుల్ సెలూన్లో చేసే ప్రొసీజర్ కాదు. ఇట్ ఈస్ డన్ బై ఓన్లీ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్. వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. బికాస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీఆర్ trying to contour the body by removing fat in certain areas. Body shape enhance cheyadamiki. And this is not the solution for weight loss. Only contour
మాత్రమే చేసుకుంటాం అన్నమాట దీనిలో. సో ఈ ఎక్కడెక్కడ చేస్తాము అని అంటే ఫేస్లో డబల్ చిన్ ఏరియా, ఆర్మ్స్ లైపోసెక్షన్, బ్రెస్ట్లో లైపోసెక్షన్, అబ్డామిన్ లైపోసెక్షన్, బ్యాక్ లైపోసెక్షన్, థైస్, కావ్స్, ఎక్కడెక్కడైతే రెసిస్టెంట్ ఫ్యాట్ ఆర్ స్టబర్న్ ఫ్యాట్ ఉంటుందో ఆర్ సమ్టైమ్స్ వీ కెన్ సే ఎంత వర్కౌట్ చేసినా మాకు ఆ ఏరియాలో ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు, షెడ్ అవ్వట్లేదు, కాంటూర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఏరియాస్లో మాత్రమే we will do body contouring procedures, liposuction. సో ఈజ్ ఇట్ ఏ సర్జికల్ ప్రొసీజర్ ఆర్ ఈ లేజర్ టెక్నాలజీతో లేకపోతే స్లిమ్మింగ్ టెక్నాలజీ అని సమ్ థర్మల్ రేడియేషన్ టెక్నాలజీ విచ్ హెస్ బిన్ లైక్ బయట అడ్వకేటెడ్ లైక్ సో మెనీ సెంటర్స్ విచ్ టెల్ దట్ దీంతో చేయొచ్చు అని చెప్తారు. సర్జికల్లీ చేయొచ్చా లేకపోతే లైక్ థర్మల్ ప్రొసీజర్స్ ఏదైనా లేజర్తో చేయొచ్చా ఇది? సో ఇప్పుడు వచ్చే ప్రొసీజర్స్ కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, నాన్ ఇన్వేజివ్ లైక్ యూఆర్ సేయింగ్. డిఫరెంట్ ఎనర్జీ డివైజెస్ ఉన్నాయి. ఒకటి అల్ట్రాసౌండ్, ఇంకొకటి కూల్ స్కల్ప్టింగ్ అంటాం, ఫ్రీజింగ్ బై ఫ్యాట్ ఫ్రీజింగ్. సో అల్ట్రాసౌండ్లో ఏంటి అంటే మినిమల్ ఫ్యాట్ డిపాజిట్స్ ఆర్ డబల్ చిన్ ఏరియా, వాటికి ఇట్ విల్ బి యూస్ఫుల్. మినిమల్ ఫ్యాట్ని వీ కెన్ గెట్ అవే విత్ దట్. ఈవెన్ కూల్ స్కల్ప్టింగ్ ఇట్ హ్యాస్ ద సేమ్ థింగ్, మినిమల్ ఫ్యాట్ డిపాజిట్స్ ఆర్ స్టబర్న్ ఫ్యాట్ మినిమల్ మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ మోడరేట్ ఆర్ హెవీ ఫ్యాట్ డిపాజిట్స్ అట్లాంటి వాటికి యూజ్ అవ్వదు. అండ్ వీటిల్లో కొన్ని వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ ఫ్యాట్ హైపర్ట్రోఫీ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వెన్ దే డోంట్ యూస్ ప్రాపర్ డివైస్, ప్రాపర్ FDA స్టాండర్డ్ ఉన్న డివైస్ యూస్ చేయకపోయినా ఆర్ వేర్ ఇట్ ఈస్ నాట్ నెసరీ అలాంటి చోట్ల అంటే మోడరేట్ హెవీ వాటిల్లో పెట్టినా ఒక్కొక్కసారి పారాడాక్సికల్ హైపర్ట్రోఫీ కూడా చూస్తాం. సో పారాడాక్సికల్ హైపర్ట్రోఫీ మీన్స్ లైక్ ఉన్న మామూలుగా మీకు ఫ్యాట్ ఇంత ఉంది దాన్ని తగ్గాలని ట్రై చేస్తే రీబౌండ్ ఎక్కువ అవుతుంది అనే దాన్ని పారాడాక్సికల్ ఇంక్రీజ్ అని అంటాము. సో దట్ ఈస్ వాట్, ఎక్కడైతే అవసరం లేని చోట చేస్తే అది రీబౌండ్ అయ్యి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యాజ్ మ్యామ్ ఈస్ సేయింగ్, ఒక బోర్డ్ సర్టిఫైడ్ పర్సన్ లైక్ MCH ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎనీ బోర్డ్ సర్టిఫైడ్ పర్సన్, యాజ్ మేడం చెప్పినట్టు వాళ్ళ సజెషన్ మేరకే వెళ్ళాలి. నాట్ లైక్ గోయింగ్ ఇన్ టు ఎ సెలూన్ ఆర్ గోయింగ్ ఇన్ టు ఎ స్పా అండ్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఉండకపోవచ్చు అండ్ ఉల్టా అది పెరగచ్చు కూడా. సో మ్యామ్ ఇంకొకటి లైక్ దీస్ డేస్ వాట్ వీ గెట్ టు సీ సో మెనీ పీపుల్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, దాని గురించి కొంచెం చెప్పండి. లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లైక్ ఈజ్ ఇట్ సేఫ్ నౌ అండ్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? And all we get to see so many people like this Traya and Oziva and all, they themselves promoting like advocating like as a doctors and all, like how is this justified? There is lots of confusion. People are using so many medications because hair everyone wants like to look good. So kuni like చెప్పండి దాని గురించి మిత్స్ బస్ చేయండి కొంచెం. సో హెయిర్ లాస్ అనేది ఇట్ కెన్ బి టెంపరరీ ఆర్ పర్మనెంట్. టెంపరరీ హెయిర్ లాస్ మల్టీవిటమిన్స్ వీటితో ఇట్ క్యాన్ గెట్ అవే, ఆర్ స్ట్రెస్ ఫేజ్లో ఉన్నప్పుడు హెయిర్ లాస్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గ్రో బ్యాక్. బట్ పర్మనెంట్ హెయిర్ లాస్ ఎవరికైతే బాల్డింగ్, ఆండ్రోజెనిక్ అలోపేషియా ఆర్ ఫీమేల్స్లో కూడా ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఆర్ కొన్ని ఏరియాస్లో ఐబ్రోస్లో స్కార్స్ ఉండటము ఆర్ బియర్డ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం ఆర్ ముస్టాచ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, వీటికి ఇండికేషన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలి అని అంటే సెలూన్లో డెఫినెట్గా చేయకూడదు. అండ్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఎ అక్రెడిటెడ్ హాస్పిటల్ అండ్ వేర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇంక్లూడింగ్ వెంటిలేటర్ అండ్ ICU బ్యాకప్ ఉన్న హాస్పిటల్లో చేసుకుంటే బెటర్. అండ్ ఎవరెవరు చేయాలి అంటే డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్స్, వీళ్ళ చేతే చేయించుకోవాలి. టెక్నీషియన్స్, నర్సెస్ బయట సెలూన్స్లో వాళ్ళ చేత చేయించుకోరాదు. రీసెంట్లీ వీ హ్యావ్ హర్డ్ ఇన్ ద న్యూస్ ఆల్సో. Yes, there's some చేసి ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. బికాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా చేయలేదు, మేబీ ఎసెప్టిక్ కండిషన్స్ ఫాలో అవ్వలేదు. సో the premises is not good. సో స్టెరిలిటీ మెయింటైన్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటుంది అండ్ దానివల్ల సెల్యులైటిస్ వచ్చేసింది. నీడిల్స్ యూస్ చేసే ప్రిక్ చేసే నీడిల్స్ ఏమన్నా రీయూస్ చేస్తే అలా వస్తుందా? ఇట్ కెన్ హ్యాపెన్. సో లైక్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్, అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఛాన్సెస్కి ఫెయిల్యూర్ రేట్ ఎంత, సక్సెస్ రేట్ ఎంత? సో యూజువలీ డిపెండ్స్ ఆన్ ద టెక్నిక్. 3 టెక్నిక్స్ ఉంటాయి: ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రీసెంట్గా వచ్చింది డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్, DHI. FHT అంటే ఫాలిక్యులర్
ట్రాన్స్ప్లాంటేషన్లో ఏమవుతుందంటే స్ట్రిప్ లాగా మొత్తం తీసేసి చిన్న చిన్న గ్రాఫ్ట్స్ సపరేట్ చేసి దెన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో హెయిర్ గ్రాఫ్ట్స్ బాడీలో కన్నా బయట ఎక్కువ టైం ఉంటుంది. సో ఇష్కిమియా టైం ఎక్కువ అవటం వల్ల కొంచెం సర్వైవల్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్లో ఏమవుతుందంటే ఎక్కువసేపు మనం హెయిర్ గ్రాఫ్ట్స్ బయట పెట్టాం. we will try to implant them as soon as possible, shorter duration, so better ఉంటుంది. అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ డిహెచ్ఐలో షార్టర్ టైం ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వెంటనే ఇంప్లాంట్ చేస్తాం. సో గ్రాఫ్ట్స్ ఎక్కువసేపు బయట ఉంటే వాటి సర్వైవల్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీస్ డేస్ విత్ డిహెచ్ఐ అండ్ ఆల్ మోర్ దాన్ 95-98% సక్సెస్ రేట్స్ ఉంటాయి. So among all this 3 techniques lallo DHI is better as of now. It's advanced and it's better. There is one more thing endante like people go to travel to Turkey and get their hair transplant done and come over here. I got to hear from them endante ప్లేన్ లో ట్రావెల్ చేస్తే ఆ ఆల్టిట్యూడ్ వల్ల హైపాక్సిమియా క్రియేట్ అయ్యి హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవుతుంది అని ఒక ఉంది. లైక్ పీపుల్ టాక్ అబౌట్ దట్ సో మచ్. ఈస్ దట్ ట్రూ? So there can be కొంచెం maybe that is true. I'm not sure about that because మెయిన్ గా హెయిర్ ఫాలికల్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాక ఫస్ట్ 48 to 72 hours ఇంపార్టెంట్. ఓకే. మేబీ ఆ టైంలో ట్రావెల్ చేయరు. యా. అండ్ ఆల్సో ప్లేన్ లో ఏమైతుందంటే ఇట్ ఈస్ నాట్ హ్యూమిడిఫైడ్ ప్రాపర్లీ. ఓకే. ఒకవేళ అంత మాయిశ్చర్ లేదు సర్క్యులేటింగ్ ఎయిర్ లో ఒక్కొక్కసారి దానివల్ల ఏమైతుందంటే గ్రాఫ్ట్స్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 72 hours ఆక్సిజన్, వాటర్ అంటే సెలైన్ వాట్ ఎవర్ వీఆర్ స్ప్రేయింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ hair follicles to survive. So fantastic. That can be the reason actually. Means adi kuda andariki kaadu, like odd cases lo ala undi. Yeah, that's true. Immediate ga travel chese valle. Yeah. Anything about like this breast augmentation surgeries which are so breast augmentation అనేది ఏంటంటే యూజువల్లీ కొంతమందికి బై జెనెటిక్స్ కానీ లేకపోతే డెవలప్మెంటల్ గా కానీ బ్రెస్ట్ టిష్యూ అనేది డెవలప్ అవ్వకపోవచ్చు ఆర్ స్మాల్ గా ఉండొచ్చు. ఆర్ కొంతమందికి సిండ్రోమిక్ గా ఉండొచ్చు, పోలాండ్ సిండ్రోమ్. వాళ్ళలో ఏంటంటే ఎటు సైడ్ అయితే బ్రెస్ట్ డెవలప్ అవ్వలేదు అటు సైడ్ మజిల్ అవన్నీ కూడా తక్కువ డెవలప్ అయి ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో వాళ్ళకి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఎయిదర్ విత్ ఇంప్లాంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవి చాలా బెనిఫిట్ అవుతుంది. బికాస్ అల్టిమేట్లీ ఉమెన్ దే వాంట్ టు good or normal at least. Yes. So they should not be the odd one out. Yes. Tappudu valla confidence kosamu they can get this procedure done. So is the silicone transplants which are being done avi carcinogenic and vaati valla cancer perige chances untaya? Not whatever we are using in the recent days they don't cause any cancer. Previously there was one type of silicone implant which caused ALCL. But nowadays we don't see. Because of the advancements which we are using the modern silicone gels and all, ఏమి లేవు. CT, MRI ఇవి చేయించుకోవచ్చా? MRI, CT అన్ని చేయించుకోవచ్చు. నో కాంప్లికేషన్స్. Fantastic మ్యామ్. కాదు కాబట్టి we can. సో మీరు కార్డియాలజిస్ట్ కదా, యూజువల్లీ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజ్ ఉంది ఆర్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ వరీడ్ అబౌట్ మై హార్ట్ హెల్త్ అంటే వాట్ డూ యూ అడ్వైజ్ ఆర్ వాట్ డూ యూ సజెస్ట్ టు దట్ కైండ్ ఆఫ్ పేషెంట్? Nice question, ma'am. Actually, family history is very significant in cardiac diseases. So there are certain things which we need to understand here. And patient ki హార్ట్ అటాక్ అంటే మా నాన్నగారికి కానీ మదర్కి కానీ లేకపోతే పెద్దనాన్న పెద్దమ్మలకు కానీ లైక్ ఎనీ క్లోజ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆర్ ఇమీడియట్ పేరెంట్స్ అండ్ ఆల్ లేకపోతే ఓన్ బ్రదర్ కానీ కార్డియాక్ డిసీజ్ వచ్చింది 55 years ఏజ్ ఇన్ మేల్ 16 ఫీమేల్ కంటే తక్కువ ఏజ్లో వచ్చింది అనుకోండి. సో వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి క్యారీయింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ దాట్. సో అటువంటి పాపులేషన్కి ఏంటంటే మనం రిస్క్ స్ట్రాటిఫై చేస్తాము. అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిస్క్ అని రిస్క్ స్ట్రాటిఫై చేస్తాము. వీ గెట్ టు డూ వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ చేపిస్తాము, లైపోప్రోటీన్ ఏ చేపిస్తాము, వాళ్ళ హెచ్ఎస్సిఆర్పి, ఎపోబి అంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని చెక్ చేస్తాము. సో ఇది ఎలాంటి కండిషన్ అంటే లైక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక మల్టీఫెసెటెడ్ డిసీజ్. సో దాంట్లో కొలెస్ట్రాల్ అనేది ఒక కాంపోనెంట్ మాత్రమే.
సో దాంతోపాటు మీ డైట్, మీ డయాబెటీస్ స్టేటస్, మీ ఒబేసిటీ, మీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ అన్నింటినీ కవర్ చేసుకోవాలి. ఈవెన్ దో నేను కొలెస్ట్రాల్ ఒక్కదాన్ని కంట్రోల్ చేసినంత మాత్రం నాకు హార్ట్ డిసీజ్ రాదా అంటే అట్లేం లేదు. మెనీ ఆఫ్ ద పేషెంట్స్ హ్యావింగ్ నార్మల్ ఎల్డిఎల్ రిపోర్ట్స్ కూడా, కొలెస్ట్రాల్ కూడా పేషెంట్ కెన్ స్టిల్ హ్యావ్ హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకు రావచ్చు అని అంటే ఎండోథీలియం అని ఒక లేయర్ ఉంటుంది మన బ్లడ్ వెజల్లో, ఒక లైనింగ్ ఉంటుంది ఎండోథీలియం అని. ఈ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఈస్ ద ప్రైమ్. So endothelial dysfunction can happen because of your dietary factors, can happen because of the stress factors, can happen because of many other things. As it increased in COVID, what it does is it comes and affects your endothelium. So endothelial damage avadam valla most of the rheumatological patients ki kuda endothelial damage untundi. Surprisingly వాళ్ళు ఎందుకు మనకు ప్రెజెంట్ అవ్వరు అంటే వాళ్ళ స్టీరాయిడ్స్ మీద ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్టీరాయిడ్స్ మీద ఉండడం వల్ల ఆ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంతా మాస్క్ అవుతుంది. సో అండ్ ఎనీ క్యాన్సర్ పేషెంట్ హూ టేక్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఆల్సో, వాళ్ళని కూడా మనం రేడియేషన్ ఇవ్వగానే ఆ ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది. ఎండోథీలియం డ్యామేజ్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతుంది. దట్ ఇన్ఫ్లమేషన్ అట్రాక్ట్స్ కొలెస్ట్రాల్, అట్రాక్ట్స్ యువర్ ప్లేట్లెట్స్ అండ్ ఇట్ క్రాసెస్ థ్రాంబస్ అండ్ సడన్ హార్ట్ అటాక్స్. సో అట్లా ఫ్యామిలీ జనరేషన్ అదొకటి కాజ్. ఇంకొకటి ఏంటంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అని ఇంకోటి ఉంటుంది. హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మజిల్. సో మజిల్ అంటే జస్ట్ మన ఇల్లు ఒక గోడ లెక్క. ఆ గోడ ఒకవేళ మెత్తగా అయిపోయింది అనుకోండి, సో ఇట్ ఫెయిల్స్. ఇట్స్ ఎ పంప్, ఇట్ ఫెయిల్స్. సో ఆ పంప్, ఆ గోడ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జెనెటికలీ డిటర్మైన్డ్. వీ హ్యావ్ సో మెనీ జెనెటికల్ కండిషన్స్ వేర్ యువర్ హార్ట్ ఫెయిల్స్ అండ్ ఈవెన్చువల్లీ యాజ్ ఎ పంప్ ఇట్ ఫెయిల్స్ ఇట్స్ ఫంక్షన్. సో కొన్ని జెనెటికల్ జీనోమిక్ స్టడీస్ ఉంటాయి, అవి చేపించడం వల్ల మనకు తెలుస్తుంది. లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని దానికి కొన్ని స్పెసిఫిక్ జీనోమ్స్ ఉంటాయి, అండ్ డైలేటెడ్ కార్డియోమయోపతికి కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి విచ్ కెన్ బి క్యారీడ్ ఫ్రమ్ ద పేరెంట్. మీ పేరెంట్స్లో అది మేనిఫెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మీకు అది రావచ్చు. మీ సిస్టర్లో మేనిఫెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు, మీకు అది రావచ్చు. అది ఎలా వస్తుందంటే 2 hit హైపోథసిస్ అని ఉంటాయి. అంటే మదర్లో ఒక జీన్ బ్యాడ్ ఉంది, ఒక జీన్ గుడ్ ఉంది. ఫాదర్లో ఒక జీన్ బ్యాడ్ ఉంది, ఒక జీన్ గుడ్ ఉంది. 2 బ్యాడ్ జీన్స్ కనుక మీకు వచ్చాయనుకో ఇట్ విల్ మేనిఫెస్ట్. 2 గుడ్ జీన్స్ మీకు వస్తే మేనిఫెస్ట్ అవ్వవు. ఒక గుడ్ జీన్, ఒక బ్యాడ్ జీన్ వస్తే మీకు మేనిఫెస్ట్ అవ్వదు. సో అగైన్ ద మేనిఫెస్టేషన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద జెనెటికల్ ఏదైతే ప్రీడిస్పోజిషన్ ఉందో, అండ్ ఆ 2 hit హైపోథసిస్ మీకు అయితేనే వస్తుంది, అదర్వైజ్ ఇట్ డజంట్ హ్యాపెన్. యా. సో కోవిడ్ తర్వాత సడన్ డెత్స్ చూసాం చాలా మందిలో. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద సేమ్ the endothelial inflammation, the damage and all? What happens is there are so many. ఇప్పుడు మనం కొరోనరీ బ్లడ్ వెజల్స్ చెక్ చేస్తాం కదా, దాంట్లో కూడా అన్యూరిజమ్స్. కొరోనరీ అన్యూరిజం అంటే బ్లడ్ వెజల్ ఇలా ఉండాల్సిన బ్లడ్ వెజల్ ఇలా బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉంటుంది. దాని ఇన్సిడెన్స్ కూడా పెరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ వాల్ని అది డ్యామేజ్ చేయడం వల్ల అవి సాక్యులర్గా పెరిగిపోయి ఉన్నాయి, లైక్ బెలూన్ లాగా. సో ఆ కండిషన్స్ని స్టెంట్ వేయడం కూడా డిఫికల్టే, బైపాస్ చేయడం కూడా డిఫికల్టే. ఎందుకంటే ద మూమెంట్ యూ ట్రై టు టచ్ దట్ ఇట్స్ వెరీ ఫ్రెజైల్, చినిగిపోతుంది. యా. సో దట్ ఈస్ ఇట్స్ ఎ ప్రిటీ. అందుకని మనకి కాంప్లికేషన్స్ అండ్ సక్సెస్ రేట్స్ కూడా కొంచెం కోవిడ్ రిలేటెడ్ పేషెంట్స్కి తక్కువ. బట్ అలానే అందరికీ యూనివర్సల్ చేయలేము. వీ నీడ్ టు గో కేస్ బేసిస్ రిగార్డింగ్ దాట్. సో రీసెంట్ డేస్లో ఎక్కువ యాంజియోప్లాస్టీకి ప్రిఫర్ చేస్తున్నారు, స్టంట్స్కి ప్రిఫర్ చేస్తున్నారు rather than bypass surgery. ఎందుకంటే bypass surgery తర్వాత it takes long time for recovery and all. So what is your take on it? Ma'am, the bypass surgery versus stenting is like ongoing debate. Everyone wants simple solution. సో ద మూమెంట్ అంటే మీరు బైపాస్ అని చెప్పగానే ఎవరైనా భయపడతారు. సో మనం కేస్ టు కేస్ బేసిస్ చేసుకుంటే బెటర్ దీన్ని ఆల్వేస్. లైక్ వీ హ్యావ్ సో మెనీ స్టడీస్ విచ్ టెల్ దట్ బైపాస్ ఈజ్ సమ్ వే బెటర్ దాన్ స్టెంటింగ్ ఇన్ మల్టీవెజల్ డిసీజ్. అంటే 3 కంటే ఎక్కువ వెజల్స్ ఏదైతే ప్రిడామినెంట్ వెజల్స్ ఉన్నాయో మన బాడీలో, హార్ట్లో ప్రధానంగా 3 మేజర్ వెజల్స్ ఉంటాయి, LAD, LCX, RCA అని. ఆ 3 వెజల్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉండి లైక్ 3 డిఫ్యూజ్గా డిసీజ్ అయి ఉంటే బైపాస్ బెటర్ దాన్ స్టెంటింగ్ అని లాంగ్ టర్మ్ అవుట్కమ్స్లో బెటర్ అని ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేసి బైపాస్ చేస్తున్నారని అంటే వీ హ్యావ్ సర్టన్ టెక్నాలజీస్ లైక్ ఇమేజింగ్ ఉంటుంది, ఐవస్ అని, OCT అని కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. అండ్ స్టెంట్ యొక్క క్వాలిటీ కూడా చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. దీస్ స్టడీస్ ఎప్పుడైతే చేశారో అవి 10-year-old స్టడీస్, వాటి ఫాలోఅప్ చేసుకుంటూ డేటా పెట్టుకొని ఉన్నాము. బట్ దీస్ డేస్ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆల్సో. సో దట్స్ వై మోర్ ఇంటర్వెన్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ఈజ్. See, this is good, this is bad అని కాదు, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ అది చేయాలి. సో ఇఫ్ ద పేషెంట్కి 3 బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఉంది అండ్ 3 డిఫ్యూజ్లీ డిసీజ్డ్ ఉన్నాయి అండ్ దెర్ ఈస్ నో వే యూ కెన్ డూ బెటర్ జస్టిఫికేషన్ బై పుట్టింగ్ ఎ స్టెంట్, bypass is better. If you can do, it can happen in your family as well. ఇప్పుడు 3 వెజల్స్ ఉన్నాయి, చిన్న చిన్న లీజన్స్ ఉన్నాయి, దానికి ఎవరు బైపాస్ చేయరు. It's not needed because you can do it easily with stenting. So case to case basis లో చేసుకుంటే it's always better.
అండ్ ఆల్సో హార్ట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ వేర్ మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. లైక్ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అని 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ ఛాంబర్కి ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్లు కూడా ఒకవేళ పాడై ఉన్నాయి అనుకోండి, ఇట్స్ బెటర్ టు గో ఫర్ బైపాస్, బికాస్ ఒకే దాంట్లో మనం 2 సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అదే అలా కాకుండా లైక్ ఇవి నార్మలే ఉన్నాయి అండ్ చిన్న చిన్న లీజన్సే ఉన్నాయి, సో ఇట్ ఇట్స్ వి ప్రొసీడ్ ఫర్ స్టెంటింగ్ ఓన్లీ. సో దెర్ ఆర్ అదర్ టెక్నాలజీస్ లైక్ వి డూ డెబ్స్, డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్స్ అని ఉంటాయి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్కి. అంతకుముందు వాటికి పంపించే వాళ్ళం బైపాస్ కానీ, నౌ వీఆర్ డూయింగ్ ఇస్ వీ డూ ద బెలూన్ డైలేషన్ అండ్ డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్తో దాన్ని ఓపెన్ చేసి పెడతాము. వీఆర్ హ్యావింగ్ గ్రేట్ రిజల్ట్స్ విత్ దాట్ యాజ్ వెల్. సో దెర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ యాజ్ సిటీఓ అని ఉంటుంది, అంటే కంప్లీట్ టోటల్ అక్లూజన్. సో అంటే ఏదైనా బ్లడ్ వెజల్ కంప్లీట్గా మూసుకుపోయి ఉంటే మనం దాన్ని ఓపెన్ చేయడానికి పాత్వే తెలియదు. సో కొరనర్లో ఇది ట్రై చేస్తే మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి టైంలో ఏంటంటే బైపాస్కి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నౌ వీఆర్ వెంచరింగ్ ఇన్ టు డూయింగ్ దోస్ థింగ్స్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. మనకి ఆ గేర్ ఏదైతే మనం యూస్ చేస్తామో మెటీరియల్ అంతా, యాజ్ యూ యూజ్ ఇట్ ఇన్ సూచర్ మెటీరియల్ యాజ్ వెల్, ద సూచర్ మెటీరియల్ హ్యాస్ ఇంప్రూవ్డ్ లైక్ so much over the course. So the same thing happened with us. The material improved, so our results have improved as well. So that's why there is a decrease in bypass. But anyway, we need to take case basis. Each case ni individualize చూసి చేయడము, what is best for the patient అనేది చేయడం very very important ఇక్కడ.